హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంజే. ఈరోజు నేను చెన్నై పల్లవరంలోని అతిపెద్దదైన న్యూ లైఫ్ సెలబ్రేషన్ సెంటర్కి వచ్చాను. ఇది ఎలాంటిది ఏంటిది, ప్రపంచంలోనే ఏడవది, ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆడిటోరియంగా చెప్పబడుతుంది. దీంట్లో దీంట్లో పిల్లర్లెస్ ఆడిటోరియం అనేది చెబుతున్నారు. సో దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇది ముందుగా దీన్ని చెప్పదలుచుకుంటే, అంతకుముందు దీన్ని న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ గా పిలువబడేవాళ్ళు. దీని వ్యవస్థాపకులు వచ్చేసరికి రెవరెండ్ డి మోహన్ గారు. సో దాన్ని పడగొట్టేసి రీసెంట్ గా దీన్ని ఆ కట్టడం అనేది జరిగింది. సో దీని పేరు ఏం మార్చారంటే న్యూ లైఫ్ సెలబ్రేషన్ సెంటర్ గా మార్చారు. ఇది ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద దానిగా చెప్పదలుచుకున్నారు. ఇంకా దీని విషయానికి వచ్చేసరికి ఇది 135 మీటర్ల ఎత్తులో ఎలాంటి పిల్లర్ లేకుండా ఒక ఓపెన్ పిల్లర్లెస్ స్పాన్ తోటి దీన్ని కట్టడం జరిగింది. సో మీరు చూసుకున్నారు కదా, ఇది కంప్లీట్గా సీలింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని పిల్లర్లెస్ ఆడిటోరియంగా చెప్పదలుచుకున్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్దది పిల్లర్లెస్ ఆడిటోరియంగా ఇది ఉంది. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ సెంట్రల్ ఎయిర్ కండిషనర్. ఇది చాలా విశాలమైన ఉచిత పార్కింగ్ కూడా దీనికి ఏర్పాటు చేస్తారు. అలానే వికలాంగుల కోసం వీల్ చైర్స్ కూడా దీంట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చైర్స్ చూస్తున్నారు కదా, ఇది ఒక శాంపుల్గా వేశారు. ఇది కంప్లీట్గా 35,000 సీటింగు, దగ్గర దగ్గర 6 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని కట్టడం అనేది జరిగి ఉంది. సో ఇది ఇంకా వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జనవరి ఎండ్ కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతారు. మీకు కనిపిస్తున్న ప్లేసే ఆ స్క్రీను. సో ఏ మూలన కూర్చున్నా కూడా కంప్లీట్గా ఆ స్క్రీన్ కనిపించే విధంగా చేశారు. దీనికి సెంట్రల్ ఏసీ, అలానే పెద్ద పెద్ద స్క్రీన్స్, లైవ్ అనేది కూడా దీనికి ఇవ్వదలుచుకున్నారు. ఆదివారం నుంచి శనివారం దాకా కంప్లీట్గా అన్ని రోజులు ఇక్కడ ఏదైతే వాక్య పరిచర్య జరుగుతుందని చెప్పదలుచుకున్నారు. సండే వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 to 6 సెషన్స్ జరుగుతాయి. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఇవి సెషన్స్ అనేది జరగబోతాయి. ఇది వచ్చేసరికి సెంట్రల్ స్క్రీను. మీకు ఫ్రంట్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తున్నాను. ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఎంత స్పేస్ అనేది తెలియట్లేదు. ఇంకా మరొక వీడియో నేను దీన్ని చేసి చూపిస్తాను ఫ్యూచర్లో. ఇది అందుబాటులోకి మట్టుకి వస్తుంది. జనవరి ఎండింగ్లో కల్లా అందుబాటులోకి వస్తుంది. ఆల్రెడీ సమ్ టైమ్స్ కొన్ని సెషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ పిల్లర్స్ అన్నీ, ఐరన్ రాడ్స్ అన్నీ తీసేయబోతున్నారు. ఇది వచ్చేసరికి మెయిన్ స్క్రీన్. సో లోన కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టారు. చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఏదైనా ఇన్ కేసు మనం ఇక్కడ ఏదైనా వాళ్ళు క్లీన్ చేస్తే ఏమైనా జరిగినా కూడా దీనికి ఈ డ్రైనింగ్ సిస్టమ్ ద్వారా బయటకు వదిలేస్తారు వాటర్ అంతా. సో మనం బయట సైడ్కి వెళ్దాము. బయట ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అవుట్ సైడ్ నేను చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్. సో స్టేజ్కి బ్యాక్ సైడ్ వస్తుంది. బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 ఎకరాలు పైగా ఉన్నట్టు చెప్పదలుచుకున్నారు ఇది. సో ఇదిగో మళ్ళీ నేను లోనికి వెళ్ళి మీకు లోన వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అవ్వచ్చు. జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యి ఫిబ్రవరిలోకి అందుబాటులోకి రావచ్చు. సో ఈ డ్రైనింగ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఈ మొత్తం ఎలా జరిగినాయి ఏంటనేది చూడండి. పెద్ద పెద్ద కేబుల్ వేసేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు.
ఇది స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది చూసారా, పెద్ద టవర్ లాగా. అది వచ్చేసరికి ఈ యొక్క చర్చి అడ్మినిస్ట్రేషన్ కోసము, వాళ్ళ పర్చర్ చేసే వాళ్ళ కోసము, కేర్ టేకర్స్ కోసము దాన్ని అడ్మినిస్ట్రేషన్గా పెట్టి ఉన్నారు. దాంట్లో కంప్లీట్గా దీనికి సంబంధించిన అంత ప్రాసెస్ దాంట్లో జరుగుతుంది. సో ఇది స్టార్టింగ్లోకి వచ్చి చిన్న షెడ్డు, వాళ్ళ అవసరాల కోసము అన్నిటి దీన్ని ఉపయోగించారు. దీన్ని ఫ్యూచర్లో బుక్ స్టాల్స్గా దాన్ని చేయబోతున్నారు. ఇది ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోనే అంత దీనికి సంబంధించిన వర్క్స్ అనేది ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. సో ఇది మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి అది పెద్దదిగా చదువుతున్నారు. సో ఇది ఎప్పుడు కంప్లీట్గా అయిపోయి దీని పూర్తి రూపం వస్తుందనేది మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని చూశాక ఫాలో చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త కంటెంట్స్ తోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఉంటాను. జై హింద్.